హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈరోజు మనం ఓఆర్మీని అయితే కంటిన్యూ చెబుతున్నాం. సో ఇంకా నార్మల్గా దోగ్జా పక్కన ఉంటాడు. హాయంగా వచ్చేసి ఒకటేమైనా చాట్ చేస్తుంటాడు అనమాట. నవ్వుతూ ఉంటాడు హ్యాపీగా ఏదో చాట్ చేస్తూ. అంత ఫన్నీగా ఏముంది అని దోగ్జా అడిగితే, ఓ నేను చాట్ చేస్తున్న వ్యక్తి చాలా ఫన్నీగా ఉన్నాడు అని చెప్పేసి హాయంగా అంటూ ఉంటాడు అనమాట. అసలు తను నువ్వు అనుకున్నంత బ్యాడ్గా ఏం లేడు, చాలా మంచిగా ఉన్నాడు, చూస్తుంటే ఒక జెంటిల్ మ్యాన్ అనుకుంటా అన్నట్లు. అంటే దోగ్జా ఏమంటాడు, ఏంటి జెంటిల్ మ్యానా, ఏం చెప్తున్నావు నువ్వు అసలు, అయినా అలాంటి మాటలకి పడిపోవద్దు, జెంటిల్ మ్యాన్ అన్నట్లు అంటూ ఉంటాడు అనమాట. అసలు ఎలాంటి జెంటిల్మెన్ ఒక 15 years old గర్ల్ కి చాట్ చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా హాయంగా ఏమంటాడంటే, హే తను నేను 15 years అన్నాను కాబట్టే తను నాతో చాట్ చేస్తున్నాడు అంటే, ఇంకా దోక్ష ఏమనుకుంటాడు, ఖచ్చితంగా వాడు చాలా అంటే మంచోడు కాదన్న విధంగా అంటూ ఉంటాడు అనమాట. అంటే అంత చిన్న పిల్లలు 15 years అమ్మాయితో ఎవరు మాట్లాడతారు అట్లా క్రీపీ కాకోకుండా అనుకుంటూ ఉండే. అప్పుడే ఇంగా హాయంగా ఏమంటాడంటే, హే తనకి నాలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం హ్యాపీగా ఉందంట, ఎందుకంటే తను కూడా 15 అని చెప్పాడు అని చెప్పేసి ఇంకా హాయంగా అంటాడనమాట. అంటే ఇంకా దోక్ష అయితే, ఏంటి అసలు ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏంటి 15 years అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళు నాకు ఎవరు తెలియదే, అసలు ఒక కాన్వర్సేషన్ 15 years ఉన్న వాళ్ళు ఉండే ఛాన్స్ లేదే అనబోయి అంతలోపల తనకు ఒకటైతే గుర్తొస్తుంది అనమాట. అదేంటంటే కాన్స్టలేషన్స్ ఉంటారు కదా స్టార్ స్ట్రీమ్లో, వాళ్ళని వాళ్ళు ఏజ్ పరంగా ఇట్లా గ్రూప్స్ లాగా డివైడ్ అయి ఉంటారనమాట. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఏజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇట్లా రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట ఏజ్ ప్రకారం. అప్పుడు దోషగా కనిపిస్తుంది. అయితే మొత్తానికి కాన్స్టలేషన్స్లో ఉన్న 15 years old అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడప్పుల ఏదో గట్టిగా సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడే చూస్తారనమాట. అదేవిడంటే హాన్ అనమాట. అప్పుడే స్పృహ కోల్పోయి ఉంటాడు కదా, ఇప్పుడు లేచింటాడు, అడుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా దోక్ష ఏం చెప్తాడంటే, సర్లే నువ్వు మాట్లాడుతుండు నేను ఇప్పుడే వస్తాను అంటే, ఓ అవునా అసలు నేను ఏమని అడగను అని చెప్పేసి ఇంకా హాయంగా అంటాడు. అంటే చాట్ చేస్తుంటాడు కదా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఏం అడగాలి అని చెప్తే దోక్ష ఏమంటాడు, తనని పక్కన పెట్టులే, అసలు తన ఫైటర్ కూడా కాదు, వేరే వాళ్ళతో ట్రై చెయ్యి, నేను లిస్ట్ ఇచ్చాను కదా నేమ్స్, దాంట్లో ట్రై చెయ్యి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా పక్కన పెడితే ఇక్కడ హాన్ లేసింటాడు కదా, దోక్ష అక్కడికి వచ్చింటాడు. హాన్ అడుగుతాడు, అసలు నేను ఎందుకు స్పృహ కోల్పోయాను అని చెప్పేసి. అంటే తనకి తెలియదు అనమాట, తను ఇలా ఇన్ఫర్మేషన్ లీక్ చేసి తనకి ఇలా అది పెనాల్టీ పడింది అని చెప్పేసి. అప్పుడే దోక్ష వచ్చేసి, ఓ అదా, నువ్వు ఇందాకనే చెప్పావు కదా నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చావని, ఆ పెయిన్తో నువ్వు పడిపోయావులే అన్నట్టు ఇంకా దోక్ష అంటూ ఉంటాడు. ఏంటి అవునా అన్న విధంగా అని. అప్పుడే దోక్ష ఏమంటాడంటే, మొత్తానికి నువ్వు ఆస్మోడియస్‌ని కూడా కొంచెం ఏదో బ్యాడ్‌గా మాట్లాడావు, అందుకే అయ్యుంటుందిలే అంటే, ఇంక మొత్తానికి దాని గురించి పక్కన పెట్టి దోగ్జా అడుగుతాడనమాట. నన్ను మళ్ళీ అడుగుతాను, మళ్ళీ చెప్పు నాకు. అసలు ఇందాక నువ్వు జన్మనిచ్చానన్నావు గదా, అసలు ఏంటి? అసలు ఏం జరిగింది? మొత్తానికి నువ్వు ఆస్మోడియస్ కింద ఎందుకున్నావు? అసలు ఏం జరిగిందని అడిగితే, అప్పుడు ఇంక చెప్తూ ఉంటాడు హాన్ వచ్చేసి. ఇదంతా చెప్పాలంటే నేను నీకు ఫస్ట్ కాడి నుంచి చెప్పాలి. అసలు నాకు ఆ చైల్డ్ పుట్టడానికి కారణం ఏంటి అంటే, అదంతా ఇప్పుడు చెప్తాను చూడు అని అంటుంటే, అప్పుడు దోక్ష ఏమంటాడు, నా అజంప్షన్స్ నాకున్నాయిలే, నాకు తెలిసి ఖచ్చితంగా నువ్వు అక్కడ వాయిడ్ వార్డెన్ అంటే ఇంతకుముందు ఒకటి చూసింటాం కదా, వాళ్ళొక పెట్టె ఉంటుంది ఆ ఖజానా లాగా, దాన్ని తీసుకోవడానికి వెళ్ళింటాడు. అక్కడ హనుమయంగ్ లాస్ట్ తీస్తాడు ఫైట్‌లో. ఇంక అందుకే హనుమయంగ్‌కి కట్స్ వచ్చి ఉంటుంది. దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు దోక్ష. అప్పుడే ఇంకా హనుమయంగ్ చెప్తూ ఉంటాడనమాట, అది పార్ట్ ఆఫ్ ది రీజనే, కానీ నాకు ఈ చైల్డ్ రావడానికి కారణం అది కాదు అంటే, అప్పుడు ఇంకా చెప్తూ ఉంటాడనమాట, ఇది ఒక కర్స్ వల్ల వచ్చిందనమాట. ఆ టైంలో హనుమయంగ్ వచ్చేసి ఆస్మోడియస్ కట్స్ అనేది తీసుకుంటాడు కదా, ఆ కట్స్ ఏం చేస్తుందంటే తనకి అసలు తన జీవితంలో ఇది చాలా దారుణమైన విషయం, ఇలాంటిది నాకు అస్సలు జీవితంలో జరగకూడదు అని మనం ఏదైతే అనుకుంటామో అలాంటిదే మనకు జరుగుతుందనమాట. అది ఆ కట్స్. హనుమయంగ్ ఎప్పుడే కానీ ఒక మేల్ అంటే తను ఒక మగవాడు కదా, ఒక మగవాడిగా ఒక బిడ్డకి జన్మనివ్వాలి అనేది హనుమయంగ్ తన జీవితంలో ఎప్పుడే కానీ జరగకూడదు అనుకునే విషయం కదా. సో అలాంటిది ఇప్పుడు తనకి జరిగి ఉంటుందన్నమాట కట్స్ వల్ల. అప్పుడే దోక్ష అంటుంటాడు, ఓ అవునా, అయితే అది కూడా పాసిబులేనా అంటే, ఒక మగ మనిషి బాడీతో నువ్వు ఒక బిడ్డని కన్నావంటే అన్న విధంగా ఇంకా దోక్ష కొంచెం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే, అప్పుడు హనుమయంగ్ అంటాడు అనమాట, ప్లీజ్ దాని గురించి అయితే నన్ను ఏం అడగద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడే దోక్ష అనుకుంటూ ఉంటాడు, అసలు ఇది ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అన్నట్టు ఇంకా దోక్ష అనుకుంటుంటాడు. అంటే ఎప్పుడే కానీ హనుమయంగ్‌తో ఇంత బాగా కూర్చొని ఇలాంటి కన్వర్సేషన్ అంటే హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ మాట్లాడతానని ఎప్పుడే కానీ అనుకోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హనుమయంగ్ అంటుంటాడు కిమ్‌తో, లేదు యూజున్ క్యూక్, అసలు ఒక తండ్రి అవ్వడం అంటే నీకు ఆ ఫీలింగ్ తెలుసా అన్నట్టు అంటుంటే, దోక్ష ఉండి లేదు నాకు తెలీదు అంటే, ఇంకా హనుమయంగ్ చెప్తుంటాడు, నాకు ఇప్పుడు తెలుసు, అది చాలా పెయిన్ఫుల్. అది అనగానే దోక్ష చేసి, నాకసలు ఇప్పుడు హనుమయంగ్‌ని అంటే అమ్మ అనుకోవాలా, నాన్న అనుకోవాలో కూడా తెలీదు అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటే హనుమయంగ్ అంటాడు, అంతే కాకోకుండా అది చాలా జాయ్‌ఫుల్ అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, నాకది చాలా నచ్చింది అన్న విధంగా చెప్తాడనమాట.
అప్పుడు దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. అంటే పెయిన్‌ఫుల్ అన్నంత వరకు దోగ్జా దాన్ని అర్థం చేసుకోగలడు. కానీ ఇంత జాయ్‌ఫుల్ అంటే తనకు అంత ఆనందం కలిగించింది అంటే దోగ్జా ఆశ్చర్యపోతాడు. హనుమాన్ ఫేస్ చూస్తే అర్థమవుతుందనమాట. తను నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాడనమాట తన కూతురుతో. అప్పుడే హనుమాన్ చెప్తూ ఉంటాడు. అసలు తను చాలా, చాలా అందమైన కూతురు. తను చాలా బాగుంటుంది అన్న విధంగా చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు తన కూతురు గురించి. తన ఫేస్‌లో ఆ సంతోషం మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. అప్పుడే దోగ్జా అడుగుతాడు. నేను తనని కలవాలనుకుంటున్నాను. తను ఈ డెమాన్ రిలమ్‌లో ఉందా అని చెప్పేసి అంటే, ఇక తను లేదు అన్న విధంగా హనుమాన్ చెప్తాడనమాట. అంటే ఎక్కడుంది అన్న విధంగా దోగ్జా అడిగితే, అది చాలా లాంగ్ స్టోరీ. నువ్వు వినాలనుకుంటున్నావా అన్న విధంగా హనుమాన్ అడిగితే, మరేం పర్వాలేదు. నాకు స్టోరీస్ వినడం అంటే ఇష్టం అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. సో, మొత్తానికి హనుమయంగ్ ఇట్లా వెంటనే డెమాన్ కింగ్ సబార్డినేట్ అవ్వలేదనమాట. తను నార్మల్‌గా ఇట్లా ఆ పాప పుట్టిన తర్వాత కూడా నార్మల్‌గా సినారియోస్‌లో ఉంటారు గదా! అక్కడ పార్టిసిపేట్ చేసి, తన కూతురుతో అక్కడ ఎలాగోలా ఆ మాన్‌స్టర్స్‌ని దాటుకొని ఇలా సినారియో దాటి సినారియోకి వచ్చేవాడనమాట. సో, తను అలా అన్ని సినారియోస్‌ని క్లియర్ చేసి ఇక్కడికి అంటే తను అంటే కూతురినేసుకొని కూడా అన్ని సినారియోస్ క్లియర్ చేయగలిగాడు. సో, అది చాలా హార్డ్‌గా ఉండింటుంది అని దోగ్జా అంటే, అప్పుడే హనుమాన్ చెప్తుంటాడు. అవును, నిజం చెప్పాలంటే చాలా సార్లు మేమిద్దరం చనిపోవాల్సొచ్చింది. కానీ లాస్ట్‌కి ఇంకా ఎలాగోలా బతికాము. ఇంకా మొత్తానికి మాకు అంతా బాగున్నప్పటికి లాస్ట్‌కి ఎక్కడ దెబ్బ తగిలిందంటే, మొత్తానికి వీళ్ళు బ్లాక్ క్యాసల్ ఉంటుంది గదా! డెమాన్ క్యాసల్ అక్కడికొచ్చింటారనమాట. అక్కడికొచ్చిన తర్వాత మొదలైంటుందనమాట. ఎందుకంటే ఇప్పుడు తను తనని మాత్రమే కాకుండా తన కూతుర్ని గూడా ఇలా కాపాడాలంటే తన పవర్స్ మాత్రమే తనకి సరిపోవు గదా! అప్పుడు తను ఇక్కడ వేడుకొని ఉంటాడనమాట. ఎవరైనా నా కూతుర్ని ఇలా కాపాడడానికి సహాయం చేస్తే, నా కూతుర్ని కాపాడితే అంటే తనకంతా గాయాలయ్యి ఉంటాయన్నమాట తన కూతురికి. అందుకు అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఏమడిగితే అది చేస్తాను రిటర్న్‌లో. అప్పుడే వచ్చేసి ఒక డెమాన్ గాడ్ ఉంటాడు గదా! సో, తనైతే ఒక రిప్లై అయితే ఇస్తాడన్నమాట. అప్పుడు అది ఆస్మోడియస్ అని చెప్పేసి దోగ్జాకి చెప్తూ ఉంటాడన్నమాట. ఓహో! మొత్తానికి ఇలా జరిగిందా అని చెప్పేసి ఇంక దోగ్జాకి ఇప్పుడు అర్థమైంటుంది. అప్పుడే దోగ్జా అడుగుతాడు. అయితే మొత్తానికి నీ కూతుర్ని డెమాన్ కింగ్ తీసుకెళ్ళాడా అని చెప్పేసి అడిగితే, ఇంక దోగ్జా ఆలోచిస్తుంటాడనమాట. డెమాన్ కింగ్ ఆస్మోడియస్ ఉంటాడు గదా! మొత్తానికి తను వ్రాత్ అండ్ లస్ట్‌కి సంబంధించిన కింగ్ అనమాట. కాబట్టి తను యాక్చువల్‌గా తన దగ్గర ఉంటే తన కూతురు సేఫ్‌గానే ఉంటుందిలే. అంటే తనకేం పెద్ద ఇబ్బంది ఉండదు. మంచి లైఫే ఉంటుందిలే అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి హ్మ్. నాకు తెలిసినంత వరకు తను బానే ఉంటుంది. ఎందుకంటే తను ఆస్మోడియస్ యొక్క కర్స్ వల్ల పుట్టింది కదా! అంటే మొత్తానికి తను ఇట్లా కర్స్ వల్ల పుట్టడం మంచిదో కాదో చెప్పలేను గానీ, డెమాన్ కింగ్ అయితే తనని ఏం చేయలేడు నా కూతుర్ని అని జెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఎందుకంటే డెమాన్ కింగ్ నా కూతుర్ని తన ఇన్‌కార్నేషన్ ఫార్మ్‌లోకి తీసుకున్నాడు అని జెప్పేసి. అంటే ఇంక షాక్ అవుతాడనమాట దోగ్జా. అంటే మనకు తెలుసు కదా! ఇన్‌కార్నేషన్స్ అందరూ ఉంటారు గదా! వాళ్ళందరికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటారు గదా! అలా డెమాన్ కింగ్ ఈ అమ్మాయిని తీసుకున్నాడంట తన ఇన్‌కార్నేషన్ ఫార్మ్ లాగా. అందుకే నేను డెమాన్ అయ్యాను అని చెప్పేసి నా కూతుర్ని ఎలాగైనా నేను కాపాడాలి అని చెప్పేసి హనుమయంగ్ అంటూ ఉంటాడు. ఇంకా అసలు నేనింకా ఇంతకు మించి ఇంకేం చెప్పాలనుకోవడం లేదు. ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి. ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేసావంటే నేను ఎప్పటికీ మర్చిపోను నువ్వు నాకేం చేశావో అని చెప్పేసి ఇంక అంటూ ఉంటాడు హనుమయంగ్ వచ్చేసి. అప్పుడు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అసలేంటి వీడేం చెప్తున్నాడు? ఏంటి ఏం చేయాలి నేనిప్పుడు అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఇంక హనుమయంగ్ చెప్తుంటాడు. ఏం చెప్పాడంటే, నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నువ్వు ఇంతకాలం ఇంత లాంగ్ టైమ్‌లో నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే నీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను చాలా అంటే పిరికి పందనే కావచ్చు. నాకు చాలా ఇలా స్వార్థము, గ్రీడీనెస్ ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం అడుగుతాను. ఇదొక్కటి నాకు చేసివ్వు. ఎందుకంటే ఇదొక్కదాన్నే నేను కోల్పోలేను. నాకు నా కూతుర్ని ప్లీజ్ ఇవ్వాలి. ఐ మీన్ నాకు నా కూతుర్ని వచ్చేలాగా చెయ్యి అన్న విధంగా అంటూ ఉంటాడనమాట. నిజం చెప్పాలంటే లాస్ట్ నైట్ జరిగిందంతా నేను అనుకున్న విధంగా జరగలేదు. అంటే లాస్ట్ నైట్ అంటే ఆ ఎగ్జిక్యూషనర్స్ అవన్నీ ఉంటారు గదా! సో, అప్పుడు హనుమయంగ్ ప్లాన్ ఏంటంటే వాళ్ళని జస్ట్ భయపెట్టడం వరకే అనమాట. వాళ్ళని ఎవరిని గాని చంపమని హనుమయంగ్ చెప్పిండడు. కానీ వాళ్ళు నా మాట వినకుండా అలా చేశారు. నేను మాత్రం అసలు ఇదంతా నేనేం చేయలేదు. జస్ట్ భయపడమని చేశాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దోగ్జా ఆలోచిస్తాడు. తను ఖచ్చితంగా నిజమే చెప్తుంటాడు. ఎందుకంటే తను ఓత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది దోగ్జాతో ఒక కాంట్రాక్ట్‌కొచ్చాడు గదా! అబద్ధం చెప్తే తను చనిపోతాడు. సో, తను ఖచ్చితంగా నిజమే చెప్తున్నాడని చెప్పేసి దోగ్జాకి తెలుసనమాట. అప్పుడే దోగ్జా ఏం చెప్తాడంటే, సారీ కానీ నేను ఆస్మోడియస్‌తో మాత్రం ఫైట్ చేయాలనుకోవడం లేదు అని చెప్తాడు. ఎందుకంటే ఆస్మోడియస్‌తో ఫైట్ చేస్తే దోగ్జా గెలిచే ఛాన్స్ లేదనమాట. తను అంత రిస్క్ తీసుకొని తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఎందుకు కాపాడతాడు చెప్పండి? అప్పుడే ఇంకా ఏమంటాడంటే, నేనేం నిన్ను ఆస్మోడియస్‌తో ఫైట్ చేయమనేం చెప్పడం లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో నువ్వు దాన్నే చెయ్యి అని చెప్పేసి చెప్తాడనమాట. ఏంటంటే, అసలు ఈ రివల్యూషన్‌ని స్టార్ట్ చెయ్యి. ఆ డ్యూక్‌ని చంపేసేయి. అది నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అడుగుతాడు. ఏంటి డ్యూక్‌ని చంపాలా? నువ్వు డ్యూక్ సైడ్ ఉన్నావనుకున్నాను. మళ్ళీ డ్యూక్‌ని చంపమంటున్నావు అంటే హనుమయంగ్ ఏం చెప్తాడంటే,
అవును. నేను ఉన్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను అనుకున్న విధంగా ప్లాన్ జరగలేదు. ఇప్పుడు ఇలా మారిపోయింది కాబట్టి ఇదే నాకు బెటర్ అని జెప్పేసి అంటూ ఉంటాడు. "అసలు నువ్వేం మాట్లాడుతున్నావు" అని దోక్ష అడిగితే అప్పుడే హనుమ ఏం చెప్తాడంటే, "ఆస్మోడియస్ నా దగ్గర నుంచి కావాలనుకున్నది డ్యూక్‌కి హెల్ప్ చేయమని కాదు. తను నాకొక ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ ఏంటంటే ఈ ఫ్యాబుల్ ఒకటి ఉంటుంది గదా! దాన్ని క్రియేట్ చేయమని నాకు చెప్పాడు. సో, నేను ఆ ఫ్యాబుల్‌ని గనుక క్రియేట్ చేస్తే నా కూతురిని నాకు వెనక్కిస్తానని గూడా చెప్పాడు. అసలు నేను ఈ డ్యూక్ సిజ్వర్డ్స్ ఉంటాడు గదా! సో, తనకి ఇలా నేను హెల్ప్ చేయడానికి కారణమే ఏంటంటే, నాకు డ్యూక్ వచ్చేసి నా కూతురిని వెనక్కిస్తానని చెప్పడం వల్లనే అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఇంక దోగ్జా అడుగుతాడు. అసలు ఆ డెమాన్ కింగ్‌కి ఏం కావాలి? అసలు ఆ స్టోరీ ఏంటి? అసలు తనకు కావాల్సిన ఆ ఫ్యాబుల్ ఏంటి? అని చెప్పేసి దోగ్జా అడుగుతాడు. అప్పుడే ఇంకా హనుమాన్ చెప్తాడనమాట. ఆ 73 డెమాన్ కింగ్ ఉంటుంది గదా! ఆ ఫ్యాబుల్ తనకు కావాలంట. అది జరగాల్సిందే. ఆ డెమాన్ కింగ్ ఉంటాడు గదా! ఆ డెమాన్ కింగ్ ఏం చెప్పింటాడంటే ఆస్మోడియస్ హాన్‌కి ఏం చెప్పింటాడంటే, ఈ 73 డెమాన్ కింగ్ ఉంటాడు గదా! దాన్ని అతన్ని ఈ హానే క్రియేట్ చేయాలంట. అంటే తనకి హెల్ప్ చేసి తను ఆ స్టేజ్‌కి వచ్చేంత వరకు హెల్ప్ చేయమని చెప్పింటాడు. సో, ఇప్పుడు ఇతను డ్యూక్‌కి హెల్ప్ చేసిన డ్యూక్ డెమాన్ అయినా గూడా తినకే తన డాటర్ తనకి తిరిగొస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఇట్లా కిమ్ దోగ్జాకి హెల్ప్ చేసి కిమ్ దోగ్జా డెమాన్ కింగ్ అయినా గూడా తినకే బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు తను కిమ్ దోగ్జాకే హెల్ప్ చేయబోతున్నాడు గాబట్టి. సో, మొత్తానికి ఇలా అంతా చెప్పిన తర్వాత మనం ఇక్కడ కిమ్ దోగ్జాతో పాటు యూజిన్ యూక్ కూడా కొన్ని స్లైడ్స్ చూపిస్తూ ఉంటారు. అదేంటంటే యూజిన్ యూక్ ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే, అసలు ఈ రీజన్ ఏంటి? తనకి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? అసలు దానికి రీజన్ ఏంటి? అసలు తను అలా ఎందుకు చేస్తాడు? అసలు తనేమైనా బతికి ఉన్నాడా? తనేమైనా బతికి ఉండి ఏదైనా డేంజర్‌లో ఉన్నాడా? అసలు తను ఆ డామ్ ఫేట్ ఉంటుంది గదా! దాన్ని ఎస్కేప్ అయ్యాడా లేదా? అసలు తను బతికే ఉన్నాడా? ఏదైనా ఫార్ అవే ప్లేస్‌లో ఉన్నాడా? అసలు సినారియో లేనటువంటి ఒక ప్లేస్‌లో ఉన్నాడా? అసలు తనకేమైంది? తను నా హెల్ప్ ఏమన్నా కోరుకుంటున్నాడా? అని చెప్పేసి యూజన్ యూక్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అసలు ఆ 73 డెమాన్ రియలమ్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక కట్ చేస్తే మనం ప్రెజెంట్ ఇక్కడ ఏం సినారియో జరుగుతుందో మీకు తెలిసిందే గదా! హిడెన్ సినారియో. అదేంటంటే ఫేక్ సినారియో ఫేక్ రివల్యూషనరీ అనమాట. ఇది హిడెన్ ఎస్ఎస్ అనమాట. డిఫికల్టీ లెవెల్ చాలా డిఫికల్ట్ అంట. అదేంటంటే క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి ఇప్పుడు దోగ్జా తనకు తాను రెవల్యూషనరీ అని చెప్పుకున్నాడు కాబట్టి, ఆ సెల్ఫ్ అపాయింటెడ్ రెవల్యూషనరీని కాస్త రియల్ రెవల్యూషనరీ ఉంటారు గదా! వాళ్ళని చంపేసి ఆ టైటిల్‌ని దోగ్జా తీసుకోవాలనమాట. లేదంటే దోగ్జా చాలా చాలా టెర్రిబుల్ కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయాల్సిందొస్తుంది. దానికి టైమ్ లిమిట్ 30 డేసే ఇచ్చింటారు. రివార్డ్ 1,50,000 కాయిన్స్‌తో పాటి దోగ్జాని ఒక మెయిన్ సినారియోలోకి అయితే ఎంటర్ చేస్తాడనమాట. దోగ్జా మెయిన్‌గా ఈ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి కారణమే ఆ మెయిన్ సినారియోలోకి వెళ్ళడం అనమాట. సో, ఇదంతా దోగ్జా చేయలేకపోతే అక్కడే చనిపోతాడు అని చెప్పేసి ఉంటుందక్కడ. ఇంకా మొత్తానికి ఇక్కడ మనము ఒక ప్లానెట్‌నయితే చూస్తూ ఉంటాం. దాని పేరు లుగ్రేషియా అనమాట. సో, అక్కడైతే యూజింగ్ క్యూక్ ఉంటాడు. అక్కడ మాన్‌స్టర్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. మొత్తానికి 15థ్ సినారియోకి ఇంతనే ఇంకా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. మొత్తానికి నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంటే చాలా స్ట్రాంగ్ అవ్వాల్సిందే అన్న విధంగా తను ఉంటాడనమాట. అక్కడ కాన్స్టలేషన్ డెమన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి తనని జాలిగా చూస్తున్నట్టు తనకు మెసేజ్ వస్తుందనమాట. అసలేంటి? ఇంతవరకు ఈ కాన్స్టిట్యూషన్ నాకు ఎప్పుడే గాని ఇంత అటెన్షన్ ఇవ్వలేదు. ఈ మధ్య మాత్రం ఎందుకు ఇంత అటెన్షన్ ఇస్తుంది? అంటే ఇంతకుముందు తను ప్రీవియస్ లైఫ్స్ ఉంటాయి కదా! పాస్ట్ లైఫ్‌లో అప్పుడు కూడా అసలు ఎప్పుడే గాని డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ తినతో ఇంటరాక్ట్ అవ్వలేదన్నమాట. కానీ ఈ లైఫ్‌లో ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడన్నమాట. అప్పుడే డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి ఇంకా అడుగుతుందన్నమాట యూజిన్ యూక్‌ని. "అసలు నువ్వెందుకని కిమ్ దోగ్జా కోసం వెతకడం లేదు? తనని వెతకాలి కదా!" అని చెప్పేసి అడుగుతుంటే, "కిమ్ దోగ్జా చనిపోయాడు" అని యూజిన్ యూక్ చెప్తాడన్నమాట. కానీ ఆ కాన్స్టేషన్ డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి, "లేదు లేదు" అని చెప్పేసి తల ఊపుతూ ఉంటుందన్నమాట. తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని. ఖచ్చితంగా దోగ్జా బతికే ఉన్నాడని తను నమ్ముతూ ఉంటుంది. ఇంక అప్పుడే వచ్చేసి యూజిన్ యూక్‌కి మళ్ళీ ఇంకొక మెసేజ్ వస్తుంది. అదేంటంటే 73 డెమాన్ రియలమ్ ఉంటుంది గదా! అక్కడ నీ ఫేమ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అని వస్తుంది. అంటే ఇంక తనకు అర్థం అయిపోయి ఉంటుంది. తను ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ వచ్చింది ఈ మెసేజ్. అంటే ఖచ్చితంగా నా ఫేమ్ అక్కడ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏమై ఉండాలి? ఇంతవరకు తను ఏం ఆలోచించుంటాడంటే కిమ్ దోగ్జా బతికాడు. తను యూజింగ్ హ్యూక్ లాగా అక్కడ అంతా నటిస్తున్నాడు కాబట్టే ఇది జరిగిండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అసలు నిజంగానే ఈ కిమ్ దోగ్జా బతికే ఉన్నాడని యూజిన్ హ్యూక్‌కి తెలుసా? తను 73 డెమాన్ రియలమ్‌కి వెళ్లి అక్కడ హెల్ప్ చేయాలనుకుంటున్నాడా? తను అక్కడికి వెళ్తాడా లేదా? అసలు ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.